దీంట్లో మెయిన్ గా ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రజలు రాసే ప్రజా వాయిస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను పార్టీల పొగడ్తల కోసం రాస్తే నాది వార్తెందుకు అయితదిరా, కందకంలో కంపు కాదా, నేను నిన్ను పొగుడుతూ జొల్లు కూతలు రాస్తూ పోతుంటే నేను కలం పట్టిన జర్నలిస్టుని ఎందుకైతారా, కంచర గాడిదను కానా, నక్కి నక్కి వంగి వంగి నీ ముఖాల కింద దూరిపోయి నీ సంకలు నాకితే జనాల కోసం రాసే నా కలం రేపటి పొద్దున నన్ను వేయదనుకున్నావా, నాయకుడి పంచజేరి నాయకుడి చుట్టూ చెక్క బదిన చేసుకుంటూ నాయకుడి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే మార్పే నా మనుగడ అనుకున్న నన్ను చూసి నా కలం కన్నీరు పెట్టదనుకున్నావా అంటూ కనకమామిడి సన్ని జబర్దస్త్ గా రాసిండు. అంటే ఈ జోకుడు వార్తలు, నాయకులకు వంగి వంగి దండాలు పెట్టి జర్నలిజం ముసుగులో రాజకీయం చేసుకుంటూ ఆ లీడర్ ఏం చేసినా కూడా అదే గొప్ప అని చాలా మంది జర్నలిస్టులు రాస్తా ఉంటారు. అక్షర ముక్కరాని జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. నికార్సైన జర్నలిస్టులకు వాల్యూ లేకుండా పోతుంది. అక్షరం ముక్కరాని 10వ తరగతి పాస్ గాని జర్నలిస్టులు కూడా మేము సీనియర్ జర్నలిస్టులం అని చెప్పుకు తిరుగుతూ ఉంటారు. నిజంగా కనకమామిడి సన్ని నా జర్నలిజం క్లాస్మేట్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ గా రాసిండు. కలం పడితే ఎట్లా ఉండాలంటే చుచ్చు పడాలి ఒక్కొక్కడికి, ఆ విధంగా రాస్తాడు సన్ని. థ్యాంక్ యూ సన్ని.